ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 4. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యోహాను సువార్త 11:41. ఇది చాలా వింతగా ఉంది. లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చేరిపోతున్నాయి. ఈ ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాతనే స్తుతులను అర్పించడం జరుగుతుందనుకున్నాము. కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు. పుష్కలమైన దీవెనల వాన కురియకముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది. దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం. యుద్ధానికి వెళ్ళకముందే విజయగీతం పాడేస్తున్నాడు. విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు. అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయబేరులను మోగిస్తారా? ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్తుతిగానాలు పాడతారా? కానీ యేసు ప్రభు ప్రార్థనలో అసాధారణమైనది, తెచ్చిపెట్టుకున్నదేమీ లేదు. అద్భుతాలు జరగాలంటే స్తుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం. ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది. స్తుతులు సంగతులను మార్చేస్తాయి. మన ప్రార్థనల్లో స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవీ సంతోషపెట్టలేవు. ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అతన్ని ధన్యుణ్ణి చేసినంతగా మరేవీ చెయ్యవు. ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను. స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది. నా హృదయం అంతా నీడలు కమ్ముకున్నాయి. ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు. దాన్ని భరించగలగడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను. బాధ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ సమయంలో నేను దారి వెంట వెళ్తూ ఒక మిషన్ ఆఫీసు గోడ మీద ఈ మాటలు చదివాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు. అలాగే చేశాను. క్షణాల్లో నీడలన్నీ విడిపోయినాయి. అవును, కీర్తనకారుడు రాసింది నిజమే. దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.